ఓటుకు నోటు కేసు ఎపిసోడ్ లో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న మాజీ మంత్రి పిటిషన్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కు మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కేసు బదిలీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కేసు ట్రయల్ కి సన్నాహాలు చేస్తున్నారనే సమాచారం తమకుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలోనే ట్రయల్ పై అలాంటి ప్రభావం ఉంటే తమెలా చూస్తూ ఉంటామని వ్యాఖ్యానించారు జస్టిస్ బిఆర్ గవాయ్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కేసులో ట్రయల్ ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై 88 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకున్న పోలీస్ అధికారుల్ని నగ్నంగా పరేడ్ చేస్తానని రేవంత్ చేసిన వ్యాఖ్యల వివరాల్ని కూడా కోర్టుకు అందించారు పిటిషనర్. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా స్పందించాలని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతివ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో టీడీపీ నేతలు బేరసారాలు సాగించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది.